Hello students, welcome to Science Info Telugu YouTube channel. Today I am going to discuss geostationary and polar satellites. Let's get started. We know that satellite is nothing but an object revolving around the Earth. First we discuss about geostationary satellite. Geo means Earth. Stationary means rest, not in motion. Means not in motion. As the height of an object or a satellite increases, time period increases. It means satellite height పెరిగితే టైం పీరియడ్ కూడా పెరుగుతుంది. అలా హైట్ పెంచుతుంటే ఒక పర్టిక్యులర్ హైట్ దగ్గర శాటిలైట్ టైం పీరియడ్ ఎర్త్ యొక్క రొటేషనల్ పీరియడ్కి ఈక్వల్ అవుతుంది. ఈ సిచ్యువేషన్లో భూమి మీద నుంచి చూస్తే శాటిలైట్ ఒకే ప్లేస్లో స్టేషనరీగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇటువంటి శాటిలైట్స్ని జియోస్టేషనరీ శాటిలైట్ అంటారు. జియోస్టేషనరీ శాటిలైట్ అంటారు. మనకు తెలుసు ఎర్త్ తన చుట్టూ తాను రొటేట్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ 24 అవర్స్. ఎర్త్ యొక్క రొటేషనల్ పీరియడ్ అనేది 24 అవర్స్. శాటిలైట్ కూడా అంతే టైంలో ఒకసారి రివాల్వ్ అయితే అప్పుడు ఆ శాటిలైట్ ఎర్త్ నుంచి ఏ పాయింట్ నుంచి చూసినా స్టేషనరీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇటువంటి శాటిలైట్స్నే జియోస్టేషనరీ శాటిలైట్ అంటారు. లెట్స్ సీ ద డెఫినేషన్. ఇఫ్ ద పీరియడ్ ఆఫ్ revolution of a satellite is equal to the period of rotation of the earth, then such a satellite is called the geostationary satellite. If the period of revolution of a satellite, period of revolution, శాటిలైట్ ఎర్త్ చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే టైంనే రెవల్యూషనరీ పీరియడ్ అంటారు. ఈ పీరియడ్ ఎర్త్ యొక్క రొటేషనల్ పీరియడ్. ఇది ఎర్త్ అనుకుంటే ఇది రొటేట్ అవ్వడానికి ఒకసారి రొటేట్ అవ్వడానికి పట్టే టైంకి ఈక్వల్ అయితే ఆ శాటిలైట్ని జియోస్టేషనరీ శాటిలైట్ అంటారు. ఓకే, ఇన్సాట్ ఇండియన్ నేషనల్ satellite is the example for geostationary satellite. INSAT, Indian National Satellite. ఇది జియోస్టేషనరీ శాటిలైట్ కి ఒక ఎగ్జాంపుల్. జియోస్టేషనరీ శాటిలైట్ యొక్క టైం పీరియడ్ అనేది 24 అవర్స్. ఎర్త్ యొక్క రొటేషనల్ పీరియడ్ కూడా 24 అవర్స్. సో ఈ రెండు ఈక్వల్గా ఉండడం వల్ల శాటిలైట్ తిరుగుతున్నప్పటికీ ఎర్త్ నుంచి ఏ పాయింట్ నుంచి చూసినా అది స్టేషనరీగా ఉన్నట్టు కనిపిస్తుంది. జియోస్టేషనరీ ఆర్బిట్స్ అనేవి ఈక్వటోరియల్ ప్లేన్లో ప్లేస్ చేయబడి ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఈక్వేటర్. సో ఈక్వటోరియల్ ప్లేన్లోనే ఉంటాయి అన్నమాట. ఇవి జియోస్టేషనరీ శాటిలైట్. పోలార్ శాటిలైట్స్ అనేవి ఇలా ఉంటాయి. వన్ పోల్ నుంచి అనదర్ పోల్ వైపు ఇలా రొటేట్ అవుతుంటాయి, నార్త్ సౌత్ డైరెక్షన్. ఓకే, దిస్ ఈజ్ geostationary satellite. Since Earth rotates with the same period, the satellite would appear fixed from any point on the Earth. Earth geostationary satellite యొక్క టైం పీరియడ్ తోటి సేమ్ టైం పీరియడ్ తోటి రొటేట్ అవుతుంది కాబట్టి జియోస్టేషనరీ శాటిలైట్ యొక్క టైం పీరియడ్ తోటి అది ఎర్త్ కూడా రొటేట్ అవుతుంది కాబట్టి satellite would appear fixed from any point on the earth. ఏ పాయింట్ నుంచి చూసినా కానీ శాటిలైట్ అనేది ఫిక్స్డ్గా అనిపిస్తుంది అన్నమాట. హైట్
of a geostationary satellite is 36,000 kilometers. 36,000, not 100, 36,000 kilometers. It's a high altitude satellite. See, this is a geostationary satellite. ఇది హై ఆల్టిట్యూడ్ శాటిలైట్ అనమాట. సో, ఇది ఒక ఆర్బిట్‌లో ఒక ప్లేస్‌లోనే ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో, ఇది కంటిన్యూయస్‌గా ఒకే ప్లేస్‌ని మానిటర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇలాగా. See here the animation. This is the satellite. This is the earth. ఈ శాటిలైట్ ఒకే పాయింట్‌ని ఎర్త్ మీద ఒకే పోర్షన్‌ని ఫోకస్ చేస్తుంది చూడు. చూసారా? ఎర్త్ రొటేట్ అవుతుంది. ఎర్త్ ఏ టైం పీరియడ్ తోటైతే రొటేట్ అవుతుందో అదే టైం పీరియడ్ తోటి శాటిలైట్ కూడా రొటేట్ అవుతుంది. సో, కాన్స్టెంట్‌గా ఒకే ప్లేస్‌ని చూస్తూ ఉంటుంది. సో, ఈ ప్లేస్ నుంచి చూస్తే ఈ శాటిలైట్ స్టేషనరీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ది జియోస్టేషనరీ శాటిలైట్. దీని యూజెస్. దీన్ని ఈ జియోస్టేషనరీ శాటిలైట్స్‌ని టెలికమ్యూనికేషన్ పర్పస్‌కి యూజ్ చేస్తారు. టెలివిజన్ బ్రాడ్‌కాస్టింగ్‌కి అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్‌కి అండ్ నావిగేషనల్ పర్పస్‌కి యూజ్ చేస్తారన్నమాట. టెలికమ్యూనికేషన్ and television broadcasting, weather forecasting, the navigation purpose. These are the applications of a geostationary satellite. Now let's see the polar satellite. Polar satellite అనేది low altitude satellite. Altitude means height. Low altitude satellite. It rotates around the poles. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అనుకుంటే ఈ శాటిలైట్స్ అనేవి పోలార్ శాటిలైట్స్ అనేవి ఇలా నార్త్ నుంచి సౌత్‌కి ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి లో ఆల్టిట్యూడ్ శాటిలైట్. లో ఆల్టిట్యూడ్ శాటిలైట్. ఇట్స్ టైమ్ పీరియడ్ ఈస్ 100 minutes. 100 minutes. Whereas geostationary satellite time period is 24 hours. Not 22, 24 hours. 24 hours. Height is 500 to 800 kilometers. Geostationary satellites యొక్క height 36,000 kilometers. Polar satellites height 500 to 800 kilometers. Say low altitude satellites. తక్కువ హైట్లో ఉండడం వల్ల వీటి యొక్క టైం పీరియడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందువల్ల ఉంటుందంటే తక్కువ హైట్లో ప్లేస్ చేస్తే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్‌ని అధిగమించి ఆ ఆర్బిట్‌లో రివాల్వ్ అవ్వాలంటే హై వెలాసిటీతో ఆ శాటిలైట్ రివాల్వ్ అవుతూ ఉండాలి. హై వెలాసిటీ తోటి శాటిలైట్ రివాల్వ్ అయితే టైం పీరియడ్ అనేది తక్కువ అవుతుంది. తక్కువ టైంలోనే రివాల్వ్ అవుతుంది. సో దట్స్ వై పోలార్ శాటిలైట్స్ యొక్క టైం పీరియడ్ అనేది తక్కువగా ఉంటుంది. పోలార్ శాటిలైట్స్ యొక్క టైం పీరియడ్ అనేది వెరీ లెస్. ఇట్స్ 100 minutes. సో యూజెస్కి వచ్చేసరికి ఈ పోలార్ శాటిలైట్స్ని రిమోట్ సెన్సింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు అండ్ మెట్రలాజికల్ స్టడీస్కి ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి యూజ్ చేస్తారనమాట. ఇది తక్కువ హైట్లో ప్లేస్ చేయడం వల్ల ఇవి కలెక్ట్ చేసే డేటా అనేది క్వాలిటీ బెటర్గా ఉంటుంది. సో వీటిని రిమోట్ సెన్సింగ్, మెట్రలాజికల్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి యూజ్ చేస్తారు. సో టైం పీరియడ్
ఎర్త్ రొటేట్ అవ్వడానికి పట్టే టైం 24 అవర్స్. కానీ ఈ శాటిలైట్ ఒకసారి రివాల్వ్ అవ్వడానికి పట్టే టైం 100 మినిట్స్. సో ఒకసారి ఇలా రొటేట్ అవ్వడానికి 100 మినిట్స్ పడుతుంది. సో ఇన్ వితిన్ 1 డే ఇట్ రివాల్వ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో లెట్ సపోజ్ ఇలా ట్రావెల్ అయింది. ఈ పోర్షన్ని స్కాన్ చేసింది. నెక్స్ట్ ఎర్త్ అనేది వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతుంది. వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవ్వడం వల్ల నెక్స్ట్ టైము ఈ ప్లేస్లోకి వచ్చేసరికి శాటిలైట్ ఎర్త్ ఇటువైపు ఈస్ట్ వైపు షిఫ్ట్ అవ్వడం వల్ల నెక్స్ట్ టైము న్యూ పోర్షన్ని స్కాన్ చేస్తుంది అనమాట. న్యూ పోర్షన్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పోలార్ satellite and geostationary satellite. Thank you for watching. Please like and share. Thank you.